బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సభ విజయవంతంలో మెడికల్ టీమ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అందుబాటులో ఉండనున్నాయి. సభకు వచ్చే ప్రజలు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యం అందించే విధంగా 100 మందికి పైగా వైద్య బృందం, అంబులెన్స్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రజతోత్సవ మహాసభ విజయవంతంలో కీలక పాత్ర పోషించేటువంటి విభాగాల్లో మెడికల్ టీమ్స్ కూడా ప్రధానటువంటి పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా మెడికల్ టీంతో చర్చలు జరిపారు. ఎక్కడెక్కడ మెడికల్ క్యాంప్స్ ఉండనున్నాయి, దానికోసం అంటే ఏదైతే ఓఆర్ఎస్ల పరంగా కావచ్చు, ఇతర మెడికల్కి సంబంధించినటువంటి అంశాల పరంగా పలు చర్చలు కూడా జరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. మెడికల్ క్యాంప్స్ సభా వేదికకు ఏ వైపున ఉండాలి అనే విధంగా కూడా చర్చలు కొనసాగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మెడికల్ టీంలో భాగమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉండనున్నాయి ఏర్పాట్లకు సంబంధించి? ముఖ్యంగా ఎండాకాలం కావడంతో వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి, వాళ్ళ కోసం డీహైడ్రేట్ కాకుండా కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తాము? వచ్చే వాళ్ళకు ఏ రకంగా కూడా ఇబ్బంది జరగకూడదు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే దారిలో కానీ ఎండాకాలంలో డీహైడ్రేషన్ గురి అవ్వడం కానీ, లేదంటే గ్యాస్ట్రైటిస్ ఏమైనా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ ఏమైనా జరిగినా కూడా మైనర్ ట్రీట్మెంట్ కొరకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుకూలంగా మనం ఒక 6 సెంటర్లను మనం నిర్వహిస్తున్నాము. పార్కింగ్ ప్లేస్ ఆపోజిట్లోనే మెయిన్ రోడ్ నుంచి మొత్తం ప్రాంగణంలో బయటి పక్క పార్కింగ్ దాటగానే మనకు వాళ్ళను రిసీవ్ చేసుకునేలాగా మనకు ఉంటుంది. ఇందులో మనం ఒక 5 సెంటర్స్లలో ప్రతి సెంటర్లో కూడా ఒక సీనియర్ డాక్టర్ని, పీజీ స్టూడెంట్స్ని, హౌస్ సర్జన్ని, నర్సింగ్ స్టాఫ్ని, అసోసియేట్స్ని అందరిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా సరిపోను మెడిసిన్, అది ఐవీ ఫ్లూయిడ్స్ కావచ్చు, ఎలక్ట్రాల్ జ్యూస్ కావచ్చు, ఎలక్ట్రాల్ పౌడర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్కైనా కూడా, సర్జికల్ సంబంధించిన ట్రీట్మెంట్ అయినా కూడా మనం ఇక్కడ అన్నీ అందుబాటులో ఉంచుతున్నాము. దాంతోపాటు 10 నుంచి 15 అంబులెన్సెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. సో వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి మనము ఉదయం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మెడికల్ మనకు చెల్మడ నుంచి, నీలిమ హాస్పిటల్ నుంచి, మన ఇక్కడ డాక్టర్ రమాదేవి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే నేను డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ముగ్గురం కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. మరి దీన్ని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగొద్దని ఆదేశాలతోటే మనం ముందస్తుగా దాదాపుగా ఒక 10 రోజుల నుంచి కూడా ఫాలోఅప్ చేశాము. ఇట్లాంటి సభలకు ఎంతమంది తరలి వస్తారని ఒక అంచనా ఉంటుంది కాబట్టి డాక్టర్గా మీరేం సూచనలు చేస్తారు? ఎట్లా ఉండబోతున్నాయి క్యాంప్స్? ఎన్ని క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఎంతమంది వైద్య బృందం అందుబాటులో ఉంటారు? నేను ఇంతకుముందు చాలా మీటింగ్స్ చూసినాం కాబట్టి ఆడ వాళ్ళు ఓఆర్ఎస్ పౌడర్స్ కానివ్వండి, ప్రతి వెహికల్లో సఫిషియంట్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొని రావాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభా వేదిక నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రతి దాంట్లో ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ దాని పక్కనే క్యాంప్స్ పెడుతున్నాము. అదేవిధంగా ఇటు మళ్ళీ ఇదే రోడ్డు జనగాం రోడ్ కూడా ఒకటి ఇప్పుడు ఈ ఎంట్రీలో కూడా వేస్తున్నాము. మళ్ళీ మెయిన్ సెంటర్స్ ఎలకతుర్తిలో అక్కడ కూడా ఒకటి 5 సెంటర్లు అక్కడ, ఇక్కడ విఐపీ ఈ గ్యాలరీ కోసం విఐపీస్ కోసం ఇది వెనక ఒకటి ఇది చేస్తున్నాము. 6 సెంటర్స్ మొత్తం చేస్తున్నాము. ప్లస్ నెంబర్ ఆఫ్ అంబులెన్సెస్ అంతటా ఉంటాయి. ఎండవేడికి గురైతే వాళ్ళను ఎట్లా తీసుకువెళ్తారు? ఎగ్జిట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ అంబులెన్స్లు ఎంత దగ్గరలో అందుబాటులో ఉంచుకుంటారు? ఇక్కడ వరంగల్లో కని విని ఎరగని రీతిలో ఇవాళ రజతోత్సవ ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటా ఉన్నది. దీనికి ప్రజలు ఇవాళ ఎంతో స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వచ్చేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మనం పిలవకపోయినా వాళ్ళు వాలంటరీగా ఇవాళ ఈ సభను విజయవంతం చేయడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మెయిన్గా ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి సన్ స్ట్రోక్ అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఇంత గతంలో నేను 2016లో కూడా సభ జరిగినప్పుడు నేను అప్పుడు కూడా కోఆర్డినేటర్ ఉన్నాను, చూశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినాయి. దాంతోపాటు చిన్న చిన్న ఇంజరీస్ కానీ అవన్నీ అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా మేము అంటే చేసే విన్నపం ఏంటంటే వేరే రావాలి, ఎండాకాలం కాబట్టి కొంచెం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయితే ఇలాంటివి కానీ ఏదైనా వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టుకొని రావాలని చెప్పి కూడా మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. కాకపోతే కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోవాల్సి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్పోజర్గా అంటే వైద్య శిబిరాలు ఎక్కడున్నా దానికి ఒక ఫ్లెక్సీ కానీ అది కానీ కనబడుతూనే ఉంటుంది. దాంతోపాటు మరి ఏదన్నా అవసరం అనుకుంటే ఆ రోజు ఏదైనా నెంబర్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటే పెడతాము. దాన్ని హెల్ప్ లైన్ లాగా ఏదైనా అవకాశం దొరికితే దానికి ఎందుకంటే పనిచేస్తాయా లేదా ఫోన్స్ అనేది కొంచెం అన్సర్టనిటీ కాబట్టి
అలాంటిది మీరు గురి కాకుండా ఆందోళన గురి కాకుండా ఎక్కడైనా ఉంటే మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీని మీరు కన్వీనియంట్గా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. సభకు వచ్చే వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్ కావచ్చు, నీళ్లు తెచ్చుకోవాలనేటువంటి ఒక సూచన చేస్తూనే ఎవరికైనా డీహైడ్రేట్ అయినా ఎండబారిన పడి అయినా అస్వస్థతకు గురైనా అందుబాటులో 100కు పైచిలకు పారామెడికల్ మెడికల్ సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటారు, అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి, ఎగ్జిట్ గేట్లు అందుబాటులో ఉంటాయి. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి అంశాలను మెడికల్ టీం చెప్తా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, ఎల్కదుర్తి సభా వేదిక నుంచి హన్మకొండ జిల్లా.